గ్రూప్ 2 నియామకాలు రద్దు చేసిన హైకోర్టు 2019 అక్టోబర్ నాటి ఎంపిక జాబితా చెల్లదు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీ అందరికీ తెలిసిందే. సో దీని తర్వాత టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద ఇవాళ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ న్యూస్ ఏంటిదన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మనం ఒకసారి బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, గ్రూప్ 2 నియామకాల రద్దు 2019 అక్టోబర్ నాటి ఎంపిక జాబితా చెల్లదు స్పష్టం చేసిన హైకోర్టు. గ్రూప్ 2 హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ తర్జన భర్జన. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా 2015లో చేపట్టిన గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం తర్జన భర్జన పడుతుంది. కమిషన్ చైర్మన్ అధ్యక్షతన బుధవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశమైంది. కోర్టు ఇచ్చిన తీర్పులో అంశాలపై మీడియాలో వస్తున్నటువంటి వార్తలను కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అయితే కోర్టు నుంచి అధికారికంగా వచ్చే తీర్పుని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ అధ్యయనం తర్వాతనే తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై నిర్ణయం తీసుకునేటట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. సో ఏం చేసినా కానీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సో ఒకవైపు మొన్నటిదాకా గ్రూప్ 1 సంబంధించి కూడా హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సెలక్షన్ లిస్టు పక్కన పెట్టేసి రివాల్యుయేషన్ లేదా రీఎగ్జామ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఇవాళ గ్రూప్ 2 కూడా మళ్ళీ ఆ సెలక్షన్ లిస్టు పక్కన పెట్టి కొత్త సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ మరొక ధర్మాసనం, హైకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. సో ఒకవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, బట్ ఇటువైపు కోర్టులు అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ వెళ్తున్నారు. సో మరి ఇప్పుడు ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 6-7 ఇయర్స్ నుంచి అందులో సర్వీస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, కమిషన్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్నది చాలా ప్రజలు వేచి చూస్తున్నటువంటి నిర్ణయం ఇది. సో కమిషన్ ముందు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆప్షన్ కనుక చూసుకుంటే, మీరు గతంలో కనుక గ్రూప్ 1 సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కూడా వీళ్ళు 1-2 వారాల పాటు అధ్యయనం చేసి సరైన సమయంలో డివిజన్ బెంచ్ ముందు తీసుకెళ్ళి స్టే మీద వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో బహుశా ఇక్కడ కూడా అటువంటి ఒక కార్యాచరణని వీళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ సుదీర్ఘంగా చర్చించి కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాలని చెప్పడంలోనే ఇక్కడ ఒక క్లారిటీ కనబడుతుంది. దీన్ని కూడా ఒక 2-3 వారాల పాటు సుదీర్ఘంగా దాన్ని స్టడీ చేసిన తర్వాత సరైన సమయంలో మళ్ళీ దీన్ని కూడా డివిజన్ బెంచ్ తీసుకుపోయి స్టే తీసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసులో జరిగింది కాబట్టి నెక్స్ట్ కేసులో కూడా అదే కార్యాచరణతో ముందుకు వెళ్ళొచ్చు అని మనం భావించవచ్చు. మరి చూడాలి మరి కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో. అదేవిధంగా ఇక్కడ 6 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి అభ్యర్థులు మరి ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు రావడం జరుగుతుంది. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మొన్న టెంపరరీ అపాయింట్మెంట్స్ అని చెప్పి గ్రూప్ 1లో ఇస్తేనే వాళ్ళు దాదాపు 20 మంది దాకా 20 మంది లాయర్లతోటి కేసులకు రావడం జరిగింది. మరి ఇక్కడ దాదాపు 1000 మంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు. మరి వీళ్ళు ఎన్ని వందల మంది లాయర్లతో ముందుకు వస్తారో కూడా మనం ఊహకు అందని విషయం. మరి వీటన్నిటికీ రానున్న రోజుల్లో ఇలా ముందుకు తీసుకెళ్తారనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చూడొచ్చు మనం. సో ఏదేమైనా కానీ మొన్న గ్రూప్ 1, నేడు గ్రూప్ 2, అదేవిధంగా పక్క రాష్ట్రంలో గ్రూప్ 1. సో ఇవన్నీ కూడా సర్వీస్ చేస్తున్న సమయంలో తప్పులన్నీ కూడా ధర్మాసనం గ్రహించి తీర్పు ఇవ్వడం అన్నది ఒక రకంగా అందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం. ఎందుకంటే న్యాయం కొద్దిగా లేట్ అయినా కానీ ఆ బాధితులకి న్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఆ న్యాయం ఇంకా పూర్తిగా జరుగుతుందా లేకపోతే ఇంకెలా జరుగుతుందా అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా లేట్ అయినా కానీ ధర్మాసనం అవును ఇక్కడ తప్పులు ఉన్నాయి అని చెప్పి దాన్ని స్పష్టం చేసినట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే అది డివిజనల్ బెంచ్ పోతారా సుప్రీంకోర్టు పోతారా అనేది తదుపరి విషయం. బట్ ఇక్కడ సింగిల్ బెంచ్ మాత్రం కొన్ని రోజులు ఎక్కువైనా కానీ అవును ఇక్కడ
కొన్ని తప్పులు జరిగాయి, దాన్ని సరిచేయండి అని చెప్పడం అన్నది నిజంగా అభ్యర్థులకి ఒక రకమైనటువంటి పాక్షిక సంతోషం ఇచ్చినట్టే మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న